థైరాయిడ్ జనరల్గా ఇది లేడీస్లో చాలా కామన్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ జనరల్గా మీరు వినే ఉంటారు, లేడీస్లో ఉంటుంది. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి మనకి ఇక్కడ నెక్ ఏరియాలో ఉంటుంది. ఇది మనకి అనేక రకాల మెటబాలిక్ యాక్టివిటీస్కి థైరాయిడ్ చాలా దోహదపడుతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ని తయారు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మనకి పిట్యూటరీ గ్లాండ్, బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఇది తయారయ్యి ఇది మన థైరాయిడ్కి రీచ్ అవుతుంది ఈ హార్మోన్. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ చాలా చాలా ముఖ్యమైన హార్మోన్. ఎప్పుడైతే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తక్కువగా తయారవుతుందో వాళ్ళల్లో హైపర్ థైరాయిడిజం ఉంటుంది. ఎప్పుడైతే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువగా తయారవుతుంటుందో వాళ్ళల్లో హైపోథైరాయిడిజం ఉంటుంది. హైపర్ థైరాయిడిజం అంటే ఏంటంటే థైరాయిడ్ అనే గ్రంథి హైపర్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే హైపోథైరాయిడిజంలో గ్రంథి చాలా డల్గా ఉంటుంది, ఇన్యాక్టివ్గా ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం దాన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటాము. ఈ హైపర్ థైరాయిడిజంలో నేను చెప్పినట్టుగా వాళ్ళకి ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే కళ్ళు వాళ్ళకు బిత్తర చూపులు చూస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క విజన్లో వాళ్ళ విజన్ చూస్తున్నప్పుడు కన్ను ఆర్పకుండా ఒకే పక్కగా ఒక కన్ను ఆర్పకుండా చూస్తాను, ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ అంటాం మేము. అలాగే హైపోథైరాయిడిజంలో ఏంటంటే పేషెంట్ చాలా డల్గా ఉంటారు. వాళ్ళకి చాలా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒకళ్ళ లేడీస్లో ఉన్నట్టయితే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళలో డల్గా ఉండటము. తర్వాత హైపర్ థైరాయిడిజంలో మెయిన్గా పేషెంట్ ఒక వెయిట్ తగ్గుతూ ఉంటుంది, బరువు తగ్గుతూ ఉంటారు. అదే హైపోథైరాయిడిజంలో పేషెంట్ బరువు పెరుగుతూ ఉంటారు. వాడు ఎంతవరకు డల్ అయిపోతారంటే ఒక్కొక్కసారి వాళ్ళు నాలుక కూడా బయట పెడుతూ ఉంటారు. అంటే ఇట్లా డల్ అయిపోతారు అనమాట. ఈ హైపోథైరాయిడిజము, ఈ హైపర్ థైరాయిడిజము దీనివలన మనం తొందరగా కనుక్కోలేకపోతే వాళ్ళు చాలా అనేక మెటబాలిక్ యాక్టివిటీస్లో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అందుకని మనం ఏంటంటే ఈ థైరాయిడ్ టెస్ట్లలో మేము ముఖ్యంగా T3 అంటే దాన్ని ట్రై ఐడోథైరోనిన్ అంటాము. అట్లాగే T4 టెట్రా ఐడోథైరోనిన్ అని, లేకపోతే థైరాక్సిన్ అని అంటాము. అట్లాగే TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ మూడింటిని మేము చూసుకుంటూ ఉంటాము. చాలా వరకు కొంతమందికి ఈ ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎంతో కారణాలు అవుతూ ఉంటాయి. ఈ థైరాయిడ్ ప్రాబ్లం కూడా ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కూడా ముఖ్యంగా మ్యారేజ్ అయిన వాళ్ళల్లో ఒక 4-5 years వరకు కనుక రాకపోతే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో థైరాయిడ్ ఈ రోజుల్లో మోడర్న్ లైఫ్ స్టైల్లో చాలా మందిలో ఇది ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు మేము కనుక థైరోనామ్ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము, కానీ సర్వసాధారణంగా మేము ప్రాక్టీస్లో చూస్తుంటే ఈ ప్రాబ్లం చాలా చాలా ఎక్కువగా ఉంది, ఈ థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్. సో దీనికి చాలామంది అవగాహన పెంచుకొని థైరాయిడ్కి రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటే మనం ఎన్నో ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేయగలుగుతాము.